శారద పుట్టినరోజు కావడంతో గగన్ డాన్స్ అకాడమీలో శారదకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇస్తాడు. ఇక గగన్ ఇచ్చిన సర్ప్రైజ్కి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ సరే అమ్మా నేను ఇక బయలుదేరుతాను. శారదకు బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చి గగన్ శారదకు సర్ప్రైజ్ ఇస్తే ఇదంతా చూసే అదృష్టాన్ని నువ్వు నాకు కల్పించి నాకు సర్ప్రైజ్ ఇచ్చావని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి అదేంటి మామయ్య అప్పుడే వెళ్ళిపోతున్నారో, మీరు ఇలా వెళ్ళిపోవడానిక నేను ఎంతో కష్టపడి మీ స్కూటీని మీకు గిఫ్ట్గా ఇచ్చింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గతంలో శారద అత్తయ్య పుట్టినరోజు నాడు మీరు శారద అత్తయ్య ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళేవాళ్ళు కదా, ఈరోజు కూడా మీరు అత్తయ్య ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళండి, అత్తయ్యని నేను బయటకు పిలుస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే వదిలేమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి పర్వాలేదు మామయ్య అత్తయ్యని నేను ఒప్పిస్తాను అని చెప్పి శారదకు భూమి ఫోన్ చేస్తుంది. అత్తయ్య నేను భూమిని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి భూమి అనగానే శారద ఎంతగానో ఆనందపడిపోతూ చాలా థ్యాంక్స్ అమ్మా, నేను డాన్స్ అకాడమీ దగ్గరే ఉన్నాను, నువ్వు ఇక్కడ లేవేంటి అని అంటూ ఉంటే బావా మీకు ఇచ్చిన సర్ప్రైజ్ అంతా నేను చూశాను అత్తయ్య, ఒకసారి మీరు బయటకు రండి, గగన్ బావకు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం చెప్పకండి అని భూమి అనడంతో అలాగే అమ్మ అంటూ శారద బయటకు వస్తుంది. బయట భూమితో పాటు కృష్ణప్రసాద్ కూడా ఉంటాడు. అమ్మ భూమి ఏంటమ్మా ఇది, నువ్వు ఒక్కదానివే ఉన్నావనుకొని నేను వచ్చాను, ఇప్పుడు ఆయన కూడా ఉన్నారన్న విషయం గగన్కి తెలిస్తే గగన్ సీరియస్ అవుతాడు అని చెప్పి శారద అంటూ ఉంటే బావ ఇక్కడికి రాకుండా బావను బిజీగా ఉంచమని నేను శివకి చెప్పానులే అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి గగన్ బయటకు రాబోతూ ఉంటే అప్పుడు శివ బావా ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పి గగన్ని మాటల్లో పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ శారదకు బర్త్డే విషెస్ చెప్తూ శారద పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి ఈరోజు నేను ఇలా నీకు ఎదురుపడి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తానని అస్సలు అనుకోలేదు అని భూమియే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అమ్మ భూమి అన్నీ తెలిసి నువ్వేంటమ్మా ఆయనని ఇక్కడికి తీసుకొచ్చావో, ఇప్పుడు ఈ విషయం అపూర్వకు కానీ శరత్చంద్ర గారికి కానీ తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. లేదత్తయ్య వాళ్ళెవరికి తెలియకుండా నేను జాగ్రత్త పడతాను, ఈరోజు మీరు మామయ్య ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద గుడిక వద్దమ్మా, ఒకవేళ గగన్కి తెలిసినా ఇంకెవరికి తెలిసినా కూడా పెద్ద గొడవ జరిగిపోతుంది అని శారద అంటూ ఉంటుంది. అదేంటి అత్తయ్య అలా అంటారో, గతంలో మామయ్య మీరు మీ ప్రతి పుట్టినరోజుకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళు కదా, ఈరోజు కూడా మీరు అలాగే వెళ్ళండి, బావ సంగతి నేను చూసుకుంటాను, ప్లీజ్ అత్తయ్య మామయ్య కూడా మీతో కలిసి ఈరోజు టైం స్పెండ్ చేయాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి భూమి శారదను ఒప్పిస్తూ ఉంటుంది. భూమి మాటను కాదనలేక శారద కృష్ణప్రసాద్తో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఒక మాట వాడితో చెప్పి వస్తాను అని చెప్పి శారద లోపలికి వచ్చి గగన్తో రే గగన్ నేను అర్జెంటుగా గుడికి వెళ్ళాలిరా, ఉదయం నుండి వెళ్ళాలని అనుకుంటున్నాను, నువ్వు సడన్గా ఫోన్ చేసేసరికి నేను ఇటువైపు వచ్చేసాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అలాగే అమ్మ నన్ను కూడా తోడు రమ్మంటావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వద్దులేరా నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తాను, మళ్ళీ ఇక్కడ అడ్మిషన్ పనులన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవాలి కదా అని చెప్పి శారద అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక ఇంతలో భూమి కూడా డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వస్తుంది. బావా శారద అత్తయ్య బర్త్డేని నువ్వు గ్రాండ్గా సెలబ్రేట్ చేసావట కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇదంతా నీకెలా తెలుసు, నువ్వు అప్పుడు రాలేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పిల్లని చెప్పారు అని భూమి గగన్ దగ్గర కవర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శారద డాన్స్ అకాడమీలో నుండి బయటకు రావడంతో వెళ్దామా శారద అంటూ కృష్ణప్రసాద్ శారదను బైక్ మీద ఎక్కించుకొని నార్సింగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాడు.
ఇక అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ఒక పెద్ద ఆవిడ, ఈ గుడి చాలా ప్రత్యేకమైనది. భర్త తన 2 చేతులతో భార్యను ఎత్తుకొని మెట్లెక్కి ఆ స్వామివారిని దర్శించుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుందని చెప్పి పెద్ద ఆవిడ చెప్పడంతో అప్పుడు కృష్ణప్రసాద్ చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి శారదను ఎత్తుకుంటూ ఉంటాడు. ఏంటండి ఇది అని చెప్పి, వద్దండి ఎవరైనా చూస్తే బాగోదు అని శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, శారద నువ్వు నా భార్యవి, నా భార్యను నేనెత్తుకుంటే ఎవరు తప్పుగా అనుకుంటారో, వాళ్ళందరి గురించి నాకు అనవసరం, నీకు మంచి జరగడమే నాకు ముఖ్యం. ఈరోజు నీ బర్త్డే కాబట్టి నీకు మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈరోజు నిన్నెత్తుకుని మెట్లెక్కుతాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతో ప్రేమగా శారదను ఎత్తుకొని మెట్లెక్కుతూ ఉంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక చాలు దించేయండి అని శారద అంటూ ఉంటుంది. మధ్యలో దించకూడదని ఆ పెద్దవిడ చెప్పింది కదా, నేను దించను అని చెప్పి కృష్ణప్రసాద్ అలా శారదను ఎత్తుకొని గుడి లోపలికి వస్తూ ఉంటే ఇదంతా కూడా గోరింటాకు సుజాత చూసేస్తుంది. ఇక వెంటనే అపూర్వకు ఫోన్ చేసి, అమ్మాయి అపూర్వ ఇక్కడ ఘోరం జరిగిపోతుంది, ఆ కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కలుసుకోకూడదని అల్లుడు గారు కండిషన్ పెట్టారు కదా, అయినా సరే ఆ కండిషన్ని వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని గుడికి వచ్చారు. కృష్ణప్రసాద్ ఆ శారదను మోసుకుంటూ మెట్లెక్కుతున్నాడు అని చెప్పి, నువ్వు త్వరగా ఇక్కడికి రావాలమ్మాయి అని గోరింటకు సుజాత అపూర్వకి చెప్పగానే, నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి పిన్ని, అక్కడికి రావాల్సిన వాళ్ళే వస్తారు అని చెప్పి వెంటనే శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా ఘోరం జరిగిపోయింది బావా, ఆ శారదకు కృష్ణప్రసాద్కి కలుసుకోకూడదని మనం కండిషన్ పెట్టాం కదా, వాళ్ళు వాటన్నిటినీ లెక్క చేయకుండా ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంటలాగా గుడికి వెళ్ళారట. గుడిలో కృష్ణప్రసాద్ శారదను తన 2 చేతులతో ఎత్తుకుని మరీ మెట్లెక్కి లోపలికి తీసుకువెళ్ళాడట. ఇదంతా గోరింటాకు సుజాత పిన్ని నాతో చెప్పింది అని అపూర్వ అనగానే అప్పుడు శరత్చంద్ర, నువ్వు చెప్పేది నిజమైతే ఆ శారదకు ఈరోజే ఆఖరి రోజు అవుతుంది అపూర్వ, నా చేతులతో నేనే ఆ శారదను షూట్ చేస్తాను అని చెప్పి ఆవేశంగా శరత్చంద్ర గుడికి వస్తూ ఉంటాడు. ఇకప్పుడు కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా గుడిలో పూజ చేయించుకొని సంతోషంగా ఒక చోట కూర్చొని ఉంటారు. శారద నీతో ఇలా టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులు అవుతుందో కదా, చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ప్రశాంతంగా హాయిగా నిద్రపోతాను అని చెప్పి కృష్ణప్రసాద్ శారదకు చెప్తూ ఉంటాడు. ఈ అదృష్టం నాకు జీవితాంతం లభిస్తే ఎంత బాగుండేదో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు శారద, ఇక మనం వెళ్దామా అండి, వచ్చి చాలాసేపు అవుతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు శారద, మనం ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలుస్తుంది, ఏం కంగారు పడకు, ఏం జరగదు, నేనున్నాను కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర ఆవేశంగా గన్ తీసుకుని గుడి లోపలికి వస్తాడు. శారద అని చెప్పి గట్టిగా అరుస్తాడు. శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. ఇకప్పుడు శరత్చంద్ర, శారద నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ కృష్ణప్రసాద్ చుట్టూ తిరుగుతున్నావు, నా చెల్లెలకి అన్యాయం చేయాలని అనుకుంటున్నావు, ఈరోజు నేను ప్రాణాలతో విడిచిపెట్టను అని శరత్చంద్ర అంటూ ఉంటే, బావా ఇదంతా నేను చేసింది, ఇందులో శారద తప్పేమీ లేదు, తనని గుడికి తీసుకొచ్చింది నేనే, మీరు షూట్ చేయాలనుకుంటే నన్ను షూట్ చేయండి బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మర్యాదగా అడ్డు తప్పుకో కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. ఇక అలా శరత్చంద్ర ఆవేశంగా శారదను షూట్ చేస్తాడు. భూమి ఈ విషయం తెలుసుకుని గుడికి వచ్చేసరికి శారద రక్తపు మడుగులో ఉంటుంది. ఇక రక్తపు మడుగులో ఉన్న శారదను కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కలిసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న గగన్ ఎంతో బాధగా హాస్పిటల్కి వచ్చి శరత్చంద్ర మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక శారద చావు బతుకుల మధ్య ఉందని తనకు ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేయాలని చెప్పి డాక్టర్ చెప్పడంతో గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక శారదకు స్పృహ రావడంతో తను మీతో మాట్లాడాలంటుందని చెప్పి డాక్టర్ గగన్కి చెప్పడంతో గగన్ శారద దగ్గరికి వస్తాడు. నాన్న గగన్, నేను ఎక్కువసేపు బతకనని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, వద్దమ్మా దయచేసి అలా మాట్లాడకు, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరున్నారని చెప్పి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. నాదొక ఆఖరి కోరిక ఉంది, తీరుస్తావా నాన్న,
నేను ఆపరేషన్ తర్వాత మళ్ళీ బతికొస్తానో లేదో తెలీదు. అందుకే నేను చూస్తుండగానే నువ్వు భూమి మెడలో తాళి కట్టాలి, ఇదే నా ఆఖరి కోరిక అనుకో అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న భూమితో, అమ్మ భూమి, నేను నువ్వే నా ఇంటి కోడలు అవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను. ఎప్పటికైనా మీ పెళ్ళి జరుగుతుందని నేను ఆ దేవుడి మీద భారం వేశాను. కానీ నీ పెళ్ళి చూడకుండానే చనిపోతానేమోనని భయంగా ఉందమ్మా. అందుకే ఇప్పుడే నా కళ్ళ ముందే మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పి శారద అంటూ ఉంటే, ఇక అప్పుడు శారద చేతుల మీదుగా గగన్ భూమిలో పెళ్ళైతే హాస్పిటల్లో జరిగిపోతుంది. ఇక అలా గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ శారద ఆఖరి కోరిక తీర్చడం కోసం అని చెప్పి భూమి మెడలో తాళి కట్టేస్తాడు. ఆపరేషన్ తర్వాత నేను మళ్ళీ బతికొస్తానో లేదో తెలీదు అని శారద అంటూ ఉంటే, లేదత్తయ్య మీకేమీ కాదు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, మీరు నవ్వుతూ తిరిగి వస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ, నా శారదకు ఏదైనా జరిగితే నేను కూడా బతకను అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.